ఇవన్నీ బాగా కనపడే తప్పులు. ఈ తప్పుల్లోంచి మనం బయటికి రాలేదనుకో, కనపడే తప్పులు, కామరాపడం మనసు చేసే తప్పులు కోపాలలో ఉన్నాయి. అవి నీకు మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. ఆ తప్పులన్నింటిని జయించాలని చెప్తున్నారు మహాత్ములు. అవన్నీ జయించకపోగా కనపడే తప్పులను కూడా కాకుండా ఇవాళ మనకున్న స్థాయి 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు మనం బెట్టింగ్లు కాసుకుంటా ఉంటే వస్తే తీసుకుంటాం, పోతే. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది చాలా దురాశ అని చెప్పింది. అంటే ఆశలన్నింటిలోకి అతి ఆశ అనమాట. అంటే వాడికి వస్తే మనం తిందాం, సరే వచ్చింది, నీ సొమ్ము నాకు 10 రూపాయలు వస్తే నీ కుటుంబం ఎంత బాధపడుద్ది పోతే. కానీ ఆ సొమ్ము తీసుకొని నువ్వు బాగుపడగలవా? మనకి మహాభారతం 1700 శ్లోకాలు పెద్ద గ్రంథం. దాని సారాంశం మొత్తం ఏం చెప్పిందంటే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎవడైతే ఇతరులకు మేలు చేస్తాడో అదే పుణ్యమయ్యా, ఎవడైతే ఇతరులను బాధ పెడతాడో అదే పాపం అని చెప్పింది. నువ్వు సుఖంగా ఉండాలంటే ఇతరుని సుఖపెట్టాలి, నువ్వు బాధపడదాం అనుకుంటే ఇతరుని బాధ పెట్టని చెప్పి మన గ్రంథాలన్నీ, మన శాస్త్రాలన్నీ మనకు చక్కగా పోసకొచ్చినట్టు చెప్తా ఉంటే, మన దేవాలయ వ్యవస్థ అంతా బంగారంలో మనకి ఈ రకంగా బోధిస్తా ఉంటే ఎవరు దీని మీద దృష్టి పెట్టకుండా లోకం అంతా గాలి వీసినట్లుగా అనేక రకమైనటువంటి విధానాల్లో చాలా వికృత క్రీడంతా యువతంతా పాడైపోతుంది. చాలా ఇప్పుడు వృద్ధాప్యం అయిపోయింది, వయసు అయిపోయిన వాళ్ళ వల్ల పెద్దగా మనకేం ప్రయోజనం ఉండదు. కానీ యువత చాలా దుర్భర స్థితికి దిగజారిపోతాం, ఇంద్రియాలను జయించలేకపోతాము, ఓటం పాలవుతాము. 25 సంవత్సరాలు పెంచుకున్న పిల్లగాడు ఏదన్నా చేయి దాటిపోతే తల్లిదండ్రులు ఎంత క్షోభపడతారు. ఆ తల్లిదండ్రులు పోయి అడగండి, మీకు తెలిసిద్దా బాధ ఏందో. కానీ వీటన్నిటి కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఎందుకంటే నువ్వు పెంచిన పెట్టే వాడు రేపొద్దున అదే తయారయ్యేది, నువ్వు పెంచకుండా ఎట్లా తయారవుతుడు? అందుకని తల్లిదండ్రులు అనేది చాలా బాగుండాలయ్యా. ఈ మంచి చెడు స్పష్టంగా తెలియాలి. అందుకనే ఆంజనేయ స్వామి, రాముడు, అసలు రాముడు నేను దేవుడిని అనే చెప్పాల. రాముడు ఏ పూజలు చెయ్యాల, సందర్భాన్ని బట్టి యజ్ఞాలు చేశారు కొన్ని, అంతే తప్ప మనం ఈరోజు అనేక రకమైన పూజలు చేస్తాం, రోజు భజనలు చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం. కానీ జీవితంలో మార్పులు రాకపోతే ఏం ఉపయోగం లేదని మహాత్ములంతా తేల్చారు. అందుకు కాబట్టి మరి కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగాలంటే మంచి ప్రవర్తన, మంచి విధానం. ఇప్పుడు అంతకుముందు ఈ గుడి మీ అందరికీ తెలుసు, గ్రామస్తుల సహకారంతో అందరం కలిసి అద్భుతంగా 3 అంచెల్లో ఒక ఆశ్రమ వాతావరణం లాగా సృష్టి చేసుకున్నాం. ఆ మధ్య మొదట్లో ఎక్కువ ఈ ఆంజనేయ స్వామి జయంతి వచ్చేసరికి కొంచెం నేను ఎక్కువగా చొరవ తీసుకొని చేసేవాడిని. ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి మన పిల్లగాళ్ళందరూ అసలు నాతో పనే లేదు, మొత్తం వాళ్లే సమకూర్చుకుంటాం, వాళ్లే చేసుకుంటాం. ఎంత హాయిగా బరువు లేదు, బ్రహ్మాండంగా. ఎవరికి ఇప్పుడు తలా ఒక 500 ఎంత బరువు అవుతుంది? చక్కగా అందరం కూర్చోండి, చేసుకుంటున్నాం, అందరూ వస్తుంటారు భక్తులు, ఎవరికి తోసిందో వాళ్ళు తెస్తున్నారు, తేకపోయినా కాసేపు ఆనందంగా ఉంటున్నాం, 2 మాటలు 4 కీర్తనలు, ఇదంతా మనం చక్కగా చేసుకోవడం వల్ల ఎంత హాయిగా ఉంటుంది. అట్లా మంచి ప్రవర్తన, మంచి ఖర్చు పెట్టాలి, మంచిని డెవలప్ చేసుకోవాలి, మంచిగా మనం నడుచుకోవాలి. మంచి సమాజాన్ని మనం నిర్మాణం చేయకపోతే మనమే పాడవుతాం. ఎవడు పాడవుతాడు? ఇప్పుడు మా ఈ ఇరుగు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినాయి అనుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, ఏదో కొట్టుకున్నారు అనుకో, కొట్టుకుంటూ వాళ్ళ జీవితాలే పాడైపోతాయి. నీకు బోర్డు బతికేదే నువ్వు 50-60 ఏళ్ళు, నువ్వేమన్నా ఆంజనేయ స్వామి లాగా సప్త చిరంజీవులు ఒకటి పోయి జీవిస్తావా? ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయనకి మరణం లేదు. ఎప్పుడు 7 చిరంజీవులు ఉన్నారు, 4 యుగాల్లో 7 వచ్చారు. 7లో ఈయన త్రేతాయుగంలో వచ్చిన చిరంజీవి విభీషణుడు, ఈయన వీళ్ళిద్దరు వచ్చారు త్రేతాయుగంలో చిరంజీవులు. మరి ఆయన ఎప్పుడు చిరంజీవిగా జీవించామంటాడు. ఆయన ఎప్పుడు సూక్ష్మ శరీరంలో నువ్వు పిలిస్తే పలకడానికి ఆయన రెడీగా ఉన్నాడని చెప్పి, రేపు రానున్న కల్పంలో బ్రహ్మ పదవిని అలంకరించబోతున్నాడని చెప్పి మన గ్రంథం తెలియజేస్తుంది. అంత పెద్ద పదవిని అర్హుడయ్యాడు ఆయన. కారణం ఇంద్రియ జయత్వం. తన ఇంద్రియాలను తాను అదుపులో పెట్టుకోగలగాలి, తన మంచి చెడులు స్పష్టత ఉండాలి, మాట్లాడే భాష మీద నీకు పట్టు ఉండాలి. ఇతను నిన్ను నువ్వు ఎంత, ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి, అదృష్టం ద్వారా కొంత చేయొచ్చు, ప్రయత్నం ద్వారా నువ్వు అన్ని సాధించవచ్చు అని చెప్పి మా ఆత్మలంతా మనకు తెలియజెప్పారు. కాబట్టి మరి సమయం చాలా అవుతుంది కాబట్టి, అయినా కూడా, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రవచనాలు ఈ రోజు మీ అందరికీ తెలుసు, మత మార్పిడి విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మతంలో ఈ దేవుడు పని చేయట్లా, ఆ దేవుడు పని చేస్తున్నాడు అని చెప్పి మతం మారుతాం. ఏ దేవుడు మారుతుడు చెప్పండి? ఆ దేవుడు ఇప్పుడు వాళ్ళందరూ చనిపోవట్లేదా? వాళ్ళందరికీ శ్మశానాలు లేవా? వాళ్ళందరికీ రోగాలు లేవా? వాళ్ళందరికీ హాస్పిటల్కి పోవట్లేదా? ఇవన్నీ కట్టుకథలు కల్పన చేసి మనిషిని బానిసత్వంగా తయారు చేస్తా ఉన్నాం. ఈ బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే మనం బోధ చేయాలి. ఇవాళ మన గ్రామాల్లో మన దేవాలయాలన్నీ, మన బోధ ఎంత, అవతల వాళ్ళ దేవాలయాలన్నీ కనీసం వాళ్ళు ఇవాళ 10-15 మంది బోధకులు ఉన్నారు.
మనకు బోధ లేదు, ఎండ్రు మనం ఎక్కువ వస్తే పాట పాడదామని చూస్తాం. మంచిదే, పాడాలి, నేర్చుకోవాలి, పాడాలి, కానీ వినాలి. పాటను కూడా పాటలో ఉన్నది నేను చెప్పే మాటే పాట, పాటే మాట. సాగదీస్తే పాట అవుద్ది, సంక్షిప్తంగా చెబితే మాట అవుద్ది. ఈ రెండింటిలో ఉన్న సారాంశాన్ని గుర్తించి జీవించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మహాత్ములంతా తేల్చారు. కాబట్టి ఇవన్నీ మనం అరికట్టాలంటే భారతీయ తత్వం అనేది ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం, ఆత్మతత్వాన్ని దర్శించగలిగి సర్వాన్ని తనని సర్వంలో దర్శించగలిగే భగవద్గీత చెప్పిన శ్లోకాన్ని చూడగలిగే తత్వం, ఇంత గొప్ప తత్వం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇట్లాంటి మన రామాయణం, భారతం లాంటి చరిత్రలు కలిగినటువంటి, అంత బలమైన చరిత్రలు కలిగిన గ్రంథాలు కూడా ఎక్కడా లేవు. ఇంత గ్రంథాలు మహాత్ములు వేదవ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి వారి యొక్క ముఖపద్మం నుంచి జాలువారిన గ్రంథాలు ఈ రెండు. వారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు, జీవితం మొత్తం పణంగా పెట్టారు, ఎప్పుడూ లోకం బాగుండాలని తప్పించారు. అట్లాంటి మహాత్ములు రుణం తీరాలంటే మనం గుళ్ళు కట్టుకోవడం మంచిది, వాటిని డెవలప్ చేసుకొని కార్యక్రమాలు ముందుకు చేసుకోవాలి. చేసుకోవడంతో పాటు మంచి ప్రవర్తన అనేది చాలా అవసరం. ప్రవర్తన లేదనుకోండి ఉపయోగం లేదు. కానీ ఇంకా ఒక్కటి, ఇది ఇతరుల కోసం కాదు. ఇప్పుడు నేను నా కోసమే నేను ఈ కార్యక్రమాలు కానీ, ఈ పుస్తకాలు చదవటాలు కానీ, తెలుసుకోవటాలు కానీ, నన్ను నేను ఉద్ధరించాలన్నది నా మెయిన్ పాయింట్. మీరు కూడా మీకోసమే అనుకోవాలి. కార్యక్రమానికి ఇంకొక ఆయన వచ్చి పిలిచినా, మీరు వెళ్ళినా, ఏనైనా మన కోసమే, నీ కోసం తప్ప ఏం లేదు. సృష్టిలో నువ్వు ఇవ్వకుండా ఏది రాదు, నువ్వు ఇచ్చింది ఏది పోదు అని చెప్పి సృష్టి నియమం అనేది కర్మ సిద్ధాంతం అంత గొప్పగా చెప్తామన్నది మనకి. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం, కర్మభూమి, దేవభూమి, మరి వేద భూమి, మన భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి.